సిటీ కేబుల్. మురికి కాలువకు మరమ్మతులు చేయండి మహాప్రభు అంటున్న ప్రజలు. తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా తాండూరు హైదరాబాద్ ప్రధాన రోడ్డులో గల చాలా రోజుల నుండి మురికి కాలువ ప్రవహిస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుని మురికి నీరు ప్రవహించకుండా చూడాలని, వెంటనే మురికి కాలువలను నిర్మించాలని పలువురు కోరుతున్నారు. ఈ రహదారి, ఈ రోడ్డు కొత్తగా వేసిన రోడ్ ఇది. ఆ దానిపై మొత్తం మురుగు అక్కడ వరకు మొత్తం. అయితే మీరు చూస్తున్నారు కదా, ఎన్నిసార్లు స్థానికులు విన్నపాలు చేసినా కూడా దీనిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇక్కడ ఏదైతే గోడ కట్టింది ఉందో, ఇది ఫెన్స్ ఏదైతే ఉందో అది కేవలం 40 ఫీట్ల దూరంలోనే తీసుకొని ఇక్కడ ఒక పెద్ద మోరీ ఉండింది. అయితే ఆ మోరీని కూడా వాళ్ళు ఆ కాలువను మూసి దాన్ని కొత్త చేసి ఈ విధంగా కట్టారు ఇక్కడ. దాని వలన ఈ మురుగునీరు అక్కడ పోకుండా అది రహదారి రోడ్డుపైనే ప్రవహిస్తుంది. ఇది ఎంతగా దుర్గంధం వ్యాపిస్తుంది అంటే ఇది హోటళ్ల నుండి కానివ్వండి, ఇళ్లలో నుండి కానివ్వండి, కేవలం మురుగునీరే, మొత్తానికి మురుగునీరు ఇక్కడ వస్తుంది. అయితే ఇది రోడ్డు మీద ప్రవహించడం వలన ఈ రోడ్డు కూడా పాడవుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఉందో ఈ మురుగునీరు వచ్చిపోయే వాహనదారులపై, పాదచారులపై చిక్కుతుంది. అది ఎంతో మంది వాపోతున్నారు జనాలు. అయితే ఈ మురుగు కాలువ కట్టరా అని తాండూరు జనాలు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళు ఆక్రోశం వెలిగిస్తున్నారు. చాలా రోజుల నుండి ఇది మురుగునీరే. ఈ మురుగునీరు ఇది 2 సంవత్సరాల నుండి ఈ మురుగునీరు ప్రవహిస్తుంది. అయితే దీనికి ఒక పెద్ద మురుగు కాలువ ఉంది ఇక్కడ. అయితే దాన్ని మూసేసి ఏం చేశారంటే ఈ విధంగా గోడ కట్టేసి ఇక్కడి నుంచి అక్కడి వరకు గోడలు కట్టేసారు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ స్థానికంగా లారీ పార్కింగ్ లేకపోవడం వల్ల లారీల వాళ్ళు కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నిలిపేస్తున్నారు. ఆ విధంగా నిలిపివేయడం వలన కూడా ఆ మట్టి ఇక్కడ ఎక్కువ వేసారు. అందుకేమైందంటే ఈ రోడ్డు పైకి వచ్చింది. వచ్చిపోయి ఎవరైతే పాఠశాలలు ఉన్నారో వాళ్ళపై చిట్లి వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఇటువంటి ఇబ్బందిని తొలగించాలని జనాలు, తాండూరు జనం కోరుకుంటున్నారు. సిటీ కేబుల్.